వారి కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయింది. కానీ వారి ఇళ్లలో మాత్రం ఊట నీరూరుతోంది. ఊరు చుట్టూ నీరే, ఊరు దాటి వెళ్లే పరిస్థితి లేదు. ఇంట్లో ఉండే వీల్లేదు. ఇళ్లన్నీ ఊట నీటితో నానిపోతున్నాయి. తిండి వస్తువులతో సహా అన్ని సామాన్లు పాడైపోతున్నాయి. రిజర్వాయర్ కోసం పచ్చని పొలాలు ఇచ్చి త్యాగం చేసినందుకు పాలకులు వారి మానాన వారిని వదిలేశారు. పాలకులు చేసిన మోసాన్ని తలుచుకొని ఊరు కుమిలిపోతోంది. హామీ ఇచ్చిన విధంగా తమ గ్రామాన్ని మరో ప్రాంతానికి తరలించమని వేడుకుంటున్నారు ఆ గ్రామస్తులు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బూత్పూర్ రిజర్వాయర్ నిర్వాసితుల కన్నీటి గాథపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. జనం కష్ట నష్టాలు తెలిసిన నేత కన్ను మూస్తే ఇక ఆ ప్రజలకు దేవుడే దిక్కు అనేట్లుగా పరిస్థితి తయారైంది. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2005వ సంవత్సరంలో ఉమ్మడి పాలమూరు జిల్లా మక్తల్ మండలం బూత్పూర్ గ్రామం వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎకరానికి 50,000 రూపాయల చొప్పున పరిహారం ఇచ్చి బూత్పూర్ గ్రామంలోని రైతుల నుంచి 1800 ఎకరాలు సేకరించారు. గ్రామానికి ఆనుకుని రిజర్వాయర్ ఉండడంతో ఎప్పటికైనా గ్రామస్తులకు ప్రమాదమే అని భావించి ఈ గ్రామాన్ని 2009లో ముంపు గ్రామంగా ప్రకటించి 2010లో జీవో ఇచ్చారు. పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 15 ఏళ్లు గడుస్తున్నా నేటికి అడుగు ముందుకు పడలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయం ప్రత్యేక రాష్ట్రం వచ్చినా అమలుకు నోచుకోకపోవటం పట్ల గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. పునరావాస కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి ఓవైపు రిజర్వాయర్, మరో 2 వైపులా చెరువులు, ఇంకోవైపు కాలువ ప్రవాహంతో నిత్యం ఇళ్లలో ఊట నీరు ఊరుతూ ఇళ్లు నానిపోతున్నాయి. ఇంట్లోని సామాన్లన్నీ పాడైపోతున్నాయి. అక్కడి ప్రజలు నిరంతరం భయం మధ్య బ్రతకాల్సి వస్తోంది. బూత్పూర్ గ్రామం నుంచి సాక్షి రిపోర్టర్ మరింత సమాచారం అందిస్తారు. రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బూత్పూర్ రిజర్వాయర్కు సంబంధించినటువంటి ఆనకట్ట కింద ఉన్న గ్రామస్తులు గడిచిన 15 సంవత్సరాలుగా కన్నీటి గోసపడుతున్నారు. తమ గ్రామాన్ని పునరావాస కేంద్రంగా ప్రకటించి జీవో విడుదల చేసి 15 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ యొక్క భూమి కొనుగోలు కానీ అక్కడ ప్లాట్లు చేయడము, బాధితులు ఎవరైతున్నారో వాళ్లకు ఇంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా గ్రామానికి ఆనుకొని 1.313 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించినటువంటి ఈ యొక్క బూత్పూర్ ఏదైతే రిజర్వాయర్ ఉందో ఈ యొక్క రిజర్వాయర్ను మనం ఇక్కడ ప్రస్తుతం ఇక్కడనే ఉన్నాం. ఈ యొక్క రిజర్వాయర్కి సంబంధించినటువంటి దాని నుంచి ఈ యొక్క ఆయకట్టుకు 46,800 ఎకరాలకు దీని నుంచి సాగునీరు అందించేందుకోసము అప్పట్లో 2005లో జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. 2010లో ఈ గ్రామాన్ని ముంపు గ్రామంగా ఆర్ఆర్ సెంటర్ని ఏర్పాటు చేసేందుకోసం జీవో కూడా విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత అనేకమైనటువంటి కారణాలు, ఒక సందర్భంలో ఈ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది అక్రమంగా షెడ్లు నిర్మాణం చేసి పరిహారం పొందేందుకు ప్రయత్నించారు అనేటువంటి విధంగా ఆరోపణలు రావడము, ఆ తర్వాత దానిపైన విచారణ చేయడము, ఇలా అనేకమైనటువంటి కారణాల ద్వారా ఈ యొక్క ముంపు గ్రామాన్ని తరలించడంలో కానీ ఆర్ఆర్ కేంద్రం ఏర్పాటు చేయడంలో జాప్యం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క ఆనకట్టకు సంబంధించినటువంటి మనం ఏదైతే ఈ యొక్క రిజర్వాయర్ వద్ద ఉన్నామో ఇటువైపు గ్రామానికి ఉత్తరం వైపు, పడమర వైపు ఏదైతే రిజర్వాయర్ ఉంటుంది, ఉత్తరం వైపు గ్రామానికి సంబంధించినటువంటి ఈ యొక్క మరొక చెరువు ఉంది, మరియు రైట్ సైడ్ ఏదైతే దక్షిణం వైపు ఉంది ఇక్కడ కాలువ. ఇట్లా అన్ని గ్రామానికి చుట్టుపక్కల నీటితో ఉండడంతో ఇండ్లలోకి నీళ్ళంతా కూడా ఊట నీరుగా వస్తుండేటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇంట్లో కాపురాలు చేయలేనటువంటి పరిస్థితులు, ఇంట్లో ఉండేటువంటి బియ్యము, వంట సామాగ్రి, తర్వాత పప్పులు అట్లాంటివన్నీ కూడా తేమ కారణంగా పచ్చిపడుతున్నాయి. ఇంట్లో నిద్రించలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఊట నీరు వల్ల ఇంట్లోకి పాములు, తేళ్లు వంటి విషసర్పాలు వస్తున్నాయి. దీంతో తాము బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నామనేటువంటి ఆవేదన వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామంలో 2,300 జనాభా ఉంటుంది. 1922 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళంతా కూడా తమ వెంటనే ఈ యొక్క గ్రామాన్ని ఖాళీ చేయించి ఆర్ఆర్ సెంటర్ ఎక్కడైతే ఏర్పాటు చేయాలనుకున్నారో అక్కడ తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ గ్రామానికి చుట్టుపక్కల వచ్చేటువంటి ఊట నీరు వల్ల పాఠశాల పక్కలోనే ఇటీవలే ఒక ముసలి ఆ యొక్క నీటి గుంటలో ఉండడం, దాన్ని చంపేయడం జరిగిందంటున్నారు. ఇంకా 2 ముసళ్ళు అందులో ఉన్నాయనేటువంటి విషయంగా వాళ్ళంతా భయాందోళన చెప్తున్నారు. 2 రోజుల క్రితమే గ్రామంలో 2 ప్లేసులో లేక కొండ చిలువ రావడంతో దాన్ని కూడా వాళ్ళంతా కూడా కష్టంగా చంపినటువంటి పరిస్థితి. ఇట్లా నిత్యము పాములు, తేళ్లు ఇట్లాంటి విష సర్పాలతో సాహసం చేస్తూ దినదినగండంగా తమ యొక్క జీవితాన్ని గడుపుతున్నామనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఈ యొక్క తాము 2005లో 50,000 ఎకరాల చొప్పున దాదాపు ఈ గ్రామంలో 1,800 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్మాణం కోసం రిజర్వాయర్కి ఇచ్చాము. ఆ రోజు తక్కువ పరిహారం అయినప్పటికీ కూడా కొంతమందికి, చాలామంది రైతులకు
సాగునీరు అందుతుందనే ఉద్దేశంతో తాము త్యాగం చేసినప్పటికీ కూడా తాము మాత్రం ఈ యొక్క ముంపు గ్రామంలో అనేకమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న గ్రామంలో దాదాపు 15 సంవత్సరాలుగా అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయినాయి. పాత ఇండ్లు కట్టుకుందామంటే ఎలాగో ఈ యొక్క గ్రామాన్ని తరలిస్తారు కాబట్టి అక్కడ నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం లేదు. రెండవది మురికి కాలువలు కానీ రహదారులు ఇట్లా అనేకమైనటువంటి సమస్యలతో తాము ఇబ్బంది పడుతున్నామనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దోమలు వంటి వాటితో ఈ యొక్క దోమకాటుకు అనారోగ్యం బారిన పడుతూ నిత్యం ఆసుపత్రుల పాలన అవుతున్నామనేటువంటి యొక్క ఆవేదన కూడా వాళ్ళంతా కూడా వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. తాము అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదనేటువంటి ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఈ యొక్క భూత్పూర్ రిజర్వాయర్ నుంచే ప్రభుత్వం కొత్తగా అయితే ప్రతిష్టాత్మకంగా చేపడుతుండేటువంటి యొక్క నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఉందో 5,000 కోట్లు చేసేటువంటి దానికి కూడా ఇక్కడి నుంచే నీటిని తీసుకునేందుకు కూడా నిర్ధారించినటువంటి నేపథ్యంలో మరింత ప్రాధాన్యత పెరిగింది ఈ యొక్క రిజర్వాయర్కు. కాబట్టి వెంటనే తమ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కావాలంటే గ్రామానికి వెంటనే పునరావాస కేంద్రానికి తరలించాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలికంగానైనా ఇక్కడ కొంత ఇబ్బంది లేకుండా చూడడానికి ఒక 3-man కమిటీ ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి 1,25,00,000 వస్తే కనీసం ఒక డైవర్షన్ వాళ్ళను నిర్మించి నీళ్ళంతా ఊళ్ళోకి రాకుండా చేయడం కోసం చేసినటువంటి యొక్క ప్రయత్నాలు కూడా ఇంకా ఫలించలేదు. కనీసం ఆ దిశగా చర్యలు చేపట్టాలంటున్నారు. తాము ఎవరైతే గ్రామానికి సంబంధించినటువంటి పునరావాసం పనులకు సహకరిస్తారో వాళ్ళకు మాత్రమే తాము ఓటేస్తామని కూడా తేల్చి చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ యొక్క పునరావాస కేంద్రానికి సంబంధించినటువంటి యొక్క పనులు చేపట్టాలని, గ్రామాన్ని వెంటనే ఇక్కడి నుంచి తరలించాలనేటువంటి యొక్క డిమాండ్ వాళ్ళందరూ చేస్తున్నారు. లేకుంటే భవిష్యత్తు తమ యొక్క ఆందోళన ఉధృతం చేస్తామనేటువంటి విధంగా వాళ్ళంతా కూడా హెచ్చరిస్తున్నారు. తాము ఈ యొక్క సాగునీరు అందుతుందనేటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి యొక్క తమ త్యాగాలను కూడా ప్రభుత్వం గుర్తించడం లేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్ట్ నిర్మించేటువంటి యొక్క ప్రభుత్వాలు కొద్ది మొత్తంలో ఇచ్చి తమకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారనేటువంటి విధంగా ప్రశ్నిస్తున్నారు. రిజర్వాయర్కు ఎగువన 100 ఎకరాల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు కోసం స్థలం ఎంపిక చేసినా ఇంతవరకు భూసేకరణ కూడా చేయలేదు. నీళ్లలో నానిపోతున్న తమ గ్రామం పరిస్థితి చూసి ఇక్కడి అబ్బాయిలకు పిల్లనివ్వడానికి ఎవరూ అంగీకరించడం లేదని వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపడుతున్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భూత్పూర్ రిజర్వాయర్ నుంచే నీటిని తరలిస్తుండటంతో దీని ప్రాధాన్యత మరింతగా పెరిగింది. ఇళ్లలోకి వస్తున్న ఊట నీటి సమస్య పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన 3-man కమిటీ గ్రామంలోకి నీళ్లు రాకుండా ప్రొటెక్షన్ వాల్ నిర్మించాలని సూచించింది. ఇందుకోసం 1,25,00,000 రూపాయలు అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించి చేతులు దులుపుకున్నారు. భూత్పూర్ గ్రామస్తుల ఆవేదన వారి మాటల్లోనే చూద్దాం. రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా ఈ యొక్క పునరావాస కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి భూత్పూర్ గ్రామంలో 15 ఏళ్ళు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి ఈ యొక్క పునరావాస కేంద్రానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టకపోవడంతో పాత గ్రామంలో వాళ్ళందరూ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క పైన ఉండేటువంటి ఈ యొక్క రిజర్వాయర్ నుంచి వచ్చేటువంటి ఊట నీరుతో వాళ్ళు తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం మన గ్రామంలో ఉన్న కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి సార్, మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది అవుతుంది? రిజర్వాయర్ వాడినప్పుడు 50,000 ఎకరా తీసుకొని 1,800 ఎకరాలు మా ఊరు రైతులం కోల్పోయినాము. అప్పటి నుంచి 2010 నుంచి ఈ రోజు వరకు కూడా మాకు జియో ఇచ్చినప్పటి నుంచి కూడా ఊరు డెవలప్ లేదు. మోరీలు లేవు, ఒక రోడ్లు లేవు, ఒక హౌజింగ్ లేదు, ఏమీ లేదు సార్. మాకు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అట్లే దొబ్బుకుంటూ వచ్చింది. ఇప్పుడు పాములు, తేళ్ళు, అన్నీ కొండ సులుములు అన్నీ మాకు ఇండ్లల్లో వచ్చి నానా ఇబ్బందులు పెట్టి కొరికి కనీసం ఒక 2-3 చనిపోయినరు, చాలా మంది చనిపోయినరు. మా శవాలను బూంచుకోవాలనుకుంటే కూడా ఊట తీసి లోటా పెట్టుకొని ఊట నీళ్ళని బయటికి వేసి మేము శవాలు బూంచుకునే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడైనా మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా ఒక నమ్మకం ఏముందంటే మాకు మినిస్టర్ గారు చేస్తాము అని చెప్పిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా మీటింగ్ తీసుకున్నారు, రివ్యూ చేసిండ్రు. మాకు మా జిల్లా వాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, మా మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ చొరవతో ఇప్పుడైనా జీవో
మళ్ళా ఇస్తాము, పునర్వాసం కల్పిస్తామని మాకు మాట ఇచ్చిండ్రు. అదే మాట ప్రకారంగా మాకు ఇచ్చి మా ఊరు గ్రామ ప్రజల్ని ఆదుకొని మమ్మల్ని మా గ్రామ ప్రజల్ని ఈ ఊరు నుంచి షిఫ్ట్ చేసి ఆదుకుంటే అంతకైనా ఇంకా ధన్యం మాకు వేరే ఏమి లేదు. 10-15 సంవత్సరాల నుంచి ఇట్లా ఇబ్బంది పడుతున్నాము. మా ఊరికి ఒక పిల్లని ఇవ్వాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు డ్యామ్ కింద ఉండరో పలిగిపోతే ఎంత ఇబ్బంది అవుతుందని మాకు చాలా ఇబ్బందికరం ఉంది. అప్పట్లో భూములు కోల్పోయినాము. ఇప్పట్లో తొందర పరిష్కారం చేయాలని ఇప్పుడున్న గవర్నమెంట్ అని మేము కూడా అందరు గ్రామం ప్రజల తరపున మేము ఇప్పుడున్న మంత్రివర్యులు కానీ ఇప్పుడు వచ్చే మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అందరినీ వాళ్ళని కోరుకుంటున్నాం. 2010 నుంచి ప్రభుత్వాలు చెప్తానే ఉన్నాయి, మీకు పునరావాసం కల్పిస్తాం చెప్తున్నారు, కానీ ఎలాంటి పునరావాసం కల్పించట్లేదు. కనీసమైన ఈ ప్రభుత్వమైన పునరావాసం కల్పించి మా ఊరిని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. మా ఊరిలో ఉన్న రైతులు కనీసం పండించుకున్న పంటను కూడా పొలాల నుంచి బయటికి తీసుకురావడానికి కూడా లేని పరిస్థితిలో ఉంది. ఊర్లో నీళ్ళు ఊరి ఊళ్ళకే వస్తుండే, ఊర్లోకి వస్తే పిల్లలు ఏడకన్నా పోవాలంటే భయంగానే ఉంది. సారు 15-20 ఏళ్ళ మా డ్యామ్ పడి మమ్మల్ని ఒకరు కూడా పట్టించుకుని దిక్కులేదు సారు. మా ఆస్తులలో మమ్మల్ని బతకని కాదేరు లేదు మాకు. అట్లా చేసుకుంటాం. ఈ లీడర్ వస్తాడు తీసేస్తామంటాడు, ఆ లీడర్ తీసేస్తామంటారు, ఒక్కడు కూడా పడుచుకున్నాను అదులేడు. మళ్ళీ ఎంత తినాలంటే ఉంది మేము ఇట్లా ఊర్లే. మాకు ఊర్లోకి ముసిలీలు వస్తాయి సారు. మొత్తం బియ్యం వేసుకున్నామంటే గోడలకి మొత్తం తంపే బియ్యం, అలా సంచులు ఇప్పితే గడ్డలు వస్తాయి బియ్యము. మేము ఏం తినలే ఏం లేదు. అసలు ఊరు పోతుంది అంటారు. ఇండ్లు కట్టుకొని ఏం కట్టుకొని ఒక బాత్రూములు లేవు, మా ఊరికి నీళ్లు లేవు, ఏం తాగే నీళ్ళు కూడా మంచిగా లేవు. తాగే నీళ్ళు తాగడానికి పోతే ఆడపోతే కిడ్నీలు పోయినామంటారు ఈ నీళ్ళ గురించి. అక్కడ పోయి కొనుక్కొచ్చుకుంటారు, కలవాళ్ళ ఊర్లో పోయి కొనుక్కొచ్చుకుంటాం మేము నీళ్ళు. మొత్తంగా గ్రామంలో ఈ రకమైనటువంటి సమస్యలతో తాము ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. వెంటనే పునరావాస కేంద్రానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించి ఊరును ఆర్ఆర్ కేంద్రానికి మారిస్తే తమకు ఈ సమస్యల నుంచి గట్టెక్కుతామనేటువంటి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. కనీసం ఆ దిశగా చర్యలు చేపట్టాలని వారందరూ కోరుతున్నారు. తన నియోజకవర్గం రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో బూత్పూర్ రిజర్వాయర్ నుంచి నీటిని తరలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తన గ్రామ పునరావాస కేంద్రం ఏర్పాటుపై దృష్టి పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.